మన సాంప్రదాయ హైందవ వివాహము వాటి విధానాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మానవ జీవితంలో మరుపురానిది వివాహ బంధము. ఎన్నో హంగులు ఆర్భాటాలతో బంధుమిత్ర సపరివార సమక్షంలో వివాహమాడి ఆనందాన్ని పొందుట మన సామాజిక లక్షణం. అలాంటి పెళ్లి వెనుకున్న పరమార్థాన్ని గ్రహించుట స్త్రీ పురుషులకు కర్తవ్యము. పెళ్లి చేయించేవారికి కానీ, చేస్తున్న వారికి కానీ, పెళ్లి చూసేవారికి కానీ పెళ్లి మంత్రాన్ని గూర్చి, పెళ్లి తంతుని గూర్చి చాలా వరకు తెలీదు. వివాహ బంధంలో ఇమిడి ఉన్న జీవన పరమార్థం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం మనందరికీ ఉంది. వివాహంలో జరిపించే ముఖ్యమైన అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనము వధువు అంటే ఏంటో తెలుసుకుందాం. లక్ష్మీ సరస్వతి పార్వతీదేవిల ఏకాత్మక రూపం. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతియుక్త శక్తి స్వరూపం వధువు. ఇక వరుడు త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్మక పథంలో విఘ్నతతో నడవడానికి ఉద్యుక్తుడైన సిద్ధపురుషుడు. బాసికం మానవుని శరీరంలోని నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ముఖ్యమైనవి. వీటిల్లో సుషుమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండూ కలిసే చోటు ముఖంలోని భ్రూమధ్యం. దీనిపై ఇతరుల దృష్టి పడకుండా వధూవరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసికధారణ చేస్తారు. ఇక వివాహంలో జరిపించే ముఖ్యమైన అంశాలలో మొదటిది కన్యావరణం. వరుని తండ్రి తన కుమారునకు తగిన కన్యను వెదికి రమ్మని 4 దిక్కులకు 4 పెద్దలను దక్షిణ తాంబూలాలిచ్చి పంపుతాడు. దీనినే కన్యావరణం అంటారు. వారు కన్యాదాత ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకొని మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమని అడుగుతారు. అమ్మాయి తండ్రి అంగీకరించగా ఆ వధువు చేతికి కంకణం కడతారు. దీనినే కన్యావరణం అంటారు. రెండవది పెళ్లిచూపులు. వధూవరుల తల్లిదండ్రులు ఏర్పాటు చేసే పెళ్లిచూపుల కార్యక్రమం కాబోయే వధూవరులకు అతి ముఖ్యమైనది. ఈ పెళ్లిచూపులలో వధూవరులిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం, సంబంధ బాంధవ్యాలను కలుపుకోవడం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. వివాహంలో ఇది తొలిమెట్టు. మూడవది నిశ్చితార్థము. వధూవరులు ఒకరికొకరు నచ్చాక వారి తల్లిదండ్రులు ఒక మంచి రోజు చూసి పురోహితుడు, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ముహూర్తాన్ని లగ్నపత్రికగా వ్రాయించి లగ్నపత్రికలు, తాంబూలాలు ఇరువర్గాల వారు ఇచ్చి పుచ్చుకుంటారు. దీనినే నిశ్చయ తాంబూలమని, నిశ్చితార్థమని అంటారు. నాలుగవది అంకురారోపణము. సర్వ శుభకార్యాలు ప్రారంభించుటకు ముందు ఆ కార్యాలు శుభప్రదంగా జరగాలని ఈ కార్యం చేస్తారు. వివాహానికి ముందు ఒక శుభతిథిలో బాజా భజంత్రీలతో, బ్రాహ్మణులతో, ముత్తైదువులతో ఊరికి తూర్పు లేదా ఉత్తర దిశలకు వెళ్ళి అచట నుండి మంచి పుట్టమట్టిని సేకరించి 5 మట్టి మూకుళ్లలో ఆ మట్టిని వేసి నవధాన్యాలను పాలతో, నీటితో తడిపి ఆ మట్టిలో వేసి ఆయా దేవతలను ఆహ్వానించి పూజించాలి. అవి వివాహ సమయం నాటికి మొలకెత్తుతాయి. వివాహ సమయంలో వీటిని మండపమునందు ఉంచి వివాహము జరిపిస్తారు. వీటిని వివాహమైన తరువాత 16 రోజుల పండగ వరకు ఉంచి ఆ తరువాత వీటిని విసర్జిస్తారు. ఐదవది స్నాతకం. పెళ్లి కుమారుని గృహంలో కానీ, కళ్యాణ మండపం విడిదిలో కానీ పురోహితులు ఈ స్నాతక కార్యక్రమంను నిర్వహిస్తారు. చదువు పూర్తయిన విద్యార్థికి గురువు జరిపే ఉత్సవం ఇది. విఘ్నేశ్వర పూజతో అన్ని రకాల ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం స్నాతక కార్యక్రమం వరునిచే పురోహితులు చేయిస్తారు. ఆరవది సమావర్తనము. భారతీయ సాంప్రదాయమునందు పెళ్లి జరపడానికి ముందు సమావర్తనము జరుపుతారు. ఇది ఎంతో ప్రధానమైనది. సమావర్తనం అంటే తిరిగి వచ్చుట అని అర్థం. అనగా గురుకుల విద్య పూర్తి చేసుకుని గురువు ఆజ్ఞతో గృహస్థ ధర్మాన్ని పొందుటకు స్నాతకుడై తల్లిదండ్రుల వద్ద తిరిగి వచ్చుట.
బ్రహ్మచారి తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకొనుటకు సమావర్తనము అంటారు. ఈ సమావర్తనమునందు బ్రహ్మచారి స్థిరచిత్తుడై గృహస్థాశ్రమ విధానాన్ని పొందుటకు కాశీ మున్నగు తీర్థాలు సేవిస్తూ ఉంటాడు. 7వది కాశీయాత్ర. బాజా భజంత్రీలు బంధుమిత్రుల మధ్య పెళ్ళికొడుకు గొడుగు పట్టుకుని చేత్తో కర్ర పుచ్చుకుని కాళ్లకు పాదుకలు వేసుకుని పసుపు గుడ్డను మెడలో ధరించి తాను సన్యాసం స్వీకరించి కాశీయాత్రకు వెళ్తానని బయలుదేరుతాడు. వధువు సోదరుడు అనగా బావమరది వచ్చి, ఓ బ్రహ్మచారి, సర్వాలంకార భూషిత అయిన నా సోదరిని మీకిచ్చి పెళ్లి చేస్తాను. ఆమెను అగ్నిసాక్షిగా స్వీకరించి గృహస్థునిగా జీవించండి అని చెప్పి నుదుట బొట్టు పెట్టి నూతన వస్త్రాలు ఇచ్చి ఆహ్వానిస్తాడు. 8వది మంగళ స్నానాలు. ఇది ఎవరింట్లో వారు జరుపుకునే కార్యం. ఇక్కడి నుండి వివాహ ప్రయోగం ప్రారంభమవుతుంది. పెళ్లినాటి ఉదయాన వధూవరులకు ముత్తైదువులు తలకు నూనె పెట్టి, వంటికి నలుగు పెట్టి, పాటలు పాడి హారతులు ఇచ్చి స్నానాలు చేయిస్తారు. తరువాత పెళ్లి కొడుకును చేస్తారు. ఈ ప్రక్రియంతా పెళ్లికి ముందే జరుగుతుంది. 9వది ఎదురుకోలు. కాశీయాత్ర విరమించి వివాహానికి సిద్ధపడిన పెళ్ళికొడుకు మేళతాళాలతో రాగానే కన్యాదాత ఎదురు వెళ్ళి స్వాగతం పలుకుతాడు. నూతన వస్త్రాలు పానకంను వరునికి ఇచ్చి నోరు తీపి చేసి వరుని బంధువులకు కూడా పానకం ఇచ్చి కన్యాదాత వరుని తల్లిదండ్రులను బంధువులను పెళ్లికి ఆహ్వానిస్తారు. 10 వరపూజ. పెళ్లి మండపానికి వచ్చిన వరునిని లక్ష్మీనారాయణ స్వరూపునిగా భావించి అతనికి ఆసనం, పాద్యం, సుగంధ ద్రవ్యాలు, అలంకరణ సామాగ్రి, పండు తాంబూలాలు ఇచ్చి నమస్కారం వంటి ఉపచారాలు చేయాలి. దీనినే వరపూజ అంటారు. 11 గౌరీ పూజ. మాంగళ్య సౌభాగ్యం కోసం వధువు వివాహానికి ముందు గౌరీదేవిని పూజిస్తుంది. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఆ వధువుకు లభిస్తాయి. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కూడా ఆమె నిత్య సుమంగళి అయిన గౌరీదేవిని పూజించింది. 12 పుణ్యాహవచనం. పుణ్యాహవచనంలో మొదట విఘ్నేశ్వర పూజ చేస్తారు. వివాహం జరిగే నాటి సంకల్పం చెప్పుకొని వివాహానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా మధుపర్క యోగ్యతా ఫలసిద్ధితో వివాహాధికారం లభించడానికి శుద్ధి, వృద్ధి, శాంతి అభ్యుదయాల కోసం పెద్దలతో కలిసి పుణ్యాహవచనం చేస్తారు. 13 విఘ్నేశ్వర పూజ. అపశకునాలు కలగకుండా దోషాలు తొలగిపోయి శుభాలు కలగాలని ప్రార్థిస్తారు. 14 రక్షాబంధనం. పాణిగ్రహణ కార్యక్రమ రక్షణార్థం రక్షాబంధనం చేతులకు కట్టుకోవటానికి రక్షాబంధన దేవతలకు షోడశోపచార పూజ చేసి నమస్కరించి రక్షాబంధనాన్ని ధరింపచేస్తారు. ఈ రక్షాబంధనం ధరించిన తరువాత వధూవరులకు జాత, శౌత, మృత, శౌచాదులు ఏవీ వర్తించవు. 15 నూతన యజ్ఞోపవీత ధారణ. బ్రహ్మచారికి ఒక ముడి కలిగిన జంజమే ఉండును. వివాహము జరగనున్న వరునకు అతడు గృహస్థాశ్రమును స్వీకరించున్నట్లు సూచించుటకై నూతన యజ్ఞోపవీతమును అంటే వెండి జంజమును ధరింపచేస్తారు. దీనిని ఉత్తర జంజము అని కూడా అంటారు. ఈ జంజము ధరించుట వలన గృహస్థునకు ఆయుర్వృద్ధి, శ్రౌతములైన స్మారకములైన నిత్యకర్మానుష్ఠానమునకు కావలసిన యోగ్యత లభిస్తుంది. అందువలననే వివాహభూతమైన 2వ యజ్ఞోపవీతమును ధరించునున్నాను అని వరుడు సంకల్పమును చెప్పి దానిని ధరించును. 16 గౌరీ కంకణ దేవతా పూజ. కన్యావరణం అయిన తరువాత గౌరీ కంకణ పూజ, ప్రాణప్రతిష్ఠ, షోడశోపచార పూజా విధానంతో చేయిస్తారు. 17 బాసిక ధారణ. దృష్టిదోషాలు తొలగిపోవటానికి కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రానికి రక్షణకు, ఉత్తేజానికి బాసికాన్ని మొదట వధువుకు కట్టిస్తారు. సంతాన సౌభాగ్యం కోసం ఇంద్రుణ్ణి ప్రార్థించి బాసికాన్ని నుదుట ధరింపచేస్తారు. బాసికాన్ని శుభిక అని పిలుస్తారు. 18 కంకణ ధారణ.
వధువు ఎడమ చేతికి కంకణం కడతారు. బృహత్సామ అనే మంత్రంతో వధువును రక్షించమని ఇంద్రుణ్ణి ప్రార్థించి ఆశీర్వదిస్తారు. 19 మధుపర్కము. మధుపర్కం అంటే తీయని పానీయము అని అర్థం. పెరుగు, తేనె సమపాళ్లలో కలిపి కంచు పాత్రలో పోసి దానిపై మూత పెట్టి దారంతో కట్టి బంధిస్తారు. దీనినే మధుపర్కం అంటారు. మధుపర్కం అనే పదాన్ని పెళ్లిలో కొన్ని చోట్ల ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనికి బదులుగా పంచదార వరుని బంధుమిత్ర పరివారాలకు ఇవ్వడం జరుగుతోంది. ఇచట ఇది ఆనందమునకు ఆలవాలము. 20 వధువును గంపలో తెచ్చుట. కన్యాదానం విషయంలో ఈ తంతుని ఏర్పాటు చేశారు. పూర్వం మేనరికం చేసుకొనుట ఆచారం. అందుచేత మేనమామ యొక్క ఆజ్ఞను కూడా పొందుట మంచిదని భావము. కొత్తగా అల్లిన వెదురుగంపను అలంకరించి అందులో బియ్యం పోసి దానిలో వధువును కూర్చోపెట్టి గౌరీ పూజ వద్ద నుండి పెళ్లి మండపము వరకు మేనమామలు దించి తెర వెనుక ఉన్న వరునికి ఎదురుగా కూర్చోపెట్టి కన్యాదాతలచే కన్యాదానము చేయిస్తారు. ఇది తెలుగువారి ప్రత్యేకం. అందుకు సాక్షిభూతుడు మేనమామ అని భావము. మేనమామకు మగపెళ్లివారు నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరిస్తారు. ఈ తంతును ప్రాలగంప అని కూడా అంటారు. 21 తెరసెల. వధూవరులకు మధ్య తెరచాపు అంటే 2 వస్త్రాలను ఉభయపక్షాల వారు అందంగా అలంకరించి అడ్డుగా పెట్టుకుంటారు. దీనినే ఆవరణ వస్త్రం అంటారు. సుముహూర్త సమయంలో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవాలి. అప్పటి వరకు ఈ తెర అడ్డుగా ఉంటుంది. 22 మహాసంకల్పం. ఈ మహాసంకల్పంలో వధువు యొక్క ఆయుష్ అభివృద్ధి కోసం కన్యాదాన సమయమునందు మహాసంకల్ప పారాయణం చేస్తారు. ఇందులో దేశకాలమును, గోత్రమును, ఆశించిన ఫలమును చెప్పుకొని పూజా విధానం చేస్తారు. దీనినే మహాసంకల్పము అంటారు. మనము తెలుసుకోవలసిన విషయాలు ఈ సంకల్పంలో ఎన్నో ఉన్నాయి. ఈ భూమండలంలోని అనేక పర్వతాలు, నదులు, పుణ్యక్షేత్రాలు, దేశాలు, పుణ్యపురాలు, ద్వీపాలు, వర్షాలు, ఖండాలు, అరణ్యాలు, షోడశోపచార రాజులు, షట్చక్రవర్తులు, భూమండల విస్తీర్ణం మొదలగు వివరాలను ఈ సంకల్పం తెలుపుతుంది. కన్యాదాత నా వంశంలోని అటు 7 తరాలు, ఇటు 7 తరాలు పితృదేవతలు నరకంలో నుండి శాశ్వత బ్రహ్మలోక నివాసం పొందటానికి సాలంకృత కన్యాదానాన్ని చేస్తున్నట్లు కన్యాదాత ఈ సంకల్పంలో చెప్తాడు. 23 కన్యాదానము. దానము అంటే తన వస్తువును ఇతరులకు ఇచ్చుట అని అర్థం. అది విద్య, భూమి, వస్తువులు, కన్య మొదలగునవి. పెళ్లి సందర్భములో కన్యను ఇచ్చుట కనుక కన్యాదానము అంటారు. వరుడు ఆ కన్య మెడలో వివాహానికి చిహ్నముగా ఉన్న మాంగళ్యాన్ని ధరింపచేసి గృహస్థుడవుతాడు. ఇదియే వివాహము లేక కన్యాదానము అంటారు. కన్యాదానం చేసేటప్పుడు చదివే మంత్రాల్లోని సారాంశం తెలుసుకోండి. ఓ వరుడా, కుమారునితో సమానంగా పెంచుకున్న నా కన్యను నీకు దానముగా ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో చూసుకో అని వధువు తండ్రి వరుడితో అంటాడు. తదుపరి వరుడిని లక్ష్మీనారాయణ స్వరూపముగా భావించి కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కన్యాదానము చేస్తాడు. వరుడిచే దాత ప్రమాణము చేయిస్తాడు. తదుపరి వరుడిని లక్ష్మీనారాయణ స్వరూపముగా భావించి కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాలిచ్చి కన్యాదానము చేస్తాడు. ధర్మములందును, అర్థములందును, కామాదులందును, సంతానోత్పత్తి ప్రక్రియలందును నీతోననుసరించి గృహస్థాశ్రమ ధర్మాదులను ఆచరించెదను. నీవు కూడా నాతో అట్లే ఆచరించాలి అని ఒకరికొకరు ప్రమాణములు చేసుకుంటారు. ఇలా వరుడు వధువుచే ప్రమాణం చేయిస్తాడు. 24 వధూవరుల ప్రమాణములు. వివాహ సమయములో వధూవరులు ఎన్నో ప్రమాణాలు చేసుకుంటారు.
పూర్వకాలమున స్త్రీలు అగ్నిదేవుని పూజించి కోరిన భర్తను పొందేవారు. లోకోపకార స్వభావము గల అగ్నిదేవుడు ఈ వధువునకు వివాహానంతరం పుట్టింటి మీద మమకారము తగ్గి అత్తింటి మీద అభిమానము కలగాలని చేసే ప్రమాణము. ఓ పెద్దలారా, సుమంగళిగా సౌభాగ్యవతిగా దీర్ఘాయుర్ధముతో ఉండు ఈ వధువును మీరందరూ వచ్చి చూసి ఇంకనూ సౌభాగ్యవతివి దీర్ఘాయుష్మంతురాలివి కావాలని ఆశీర్వదించి మీ మీ ఇళ్లకు స్వేచ్ఛగా వెళ్ళండి అని చెప్తారు. 25. సుముహూర్తం. జీలకర్ర, బెల్లం. శుభముహూర్తము రాగానే వధూవరులకు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లమును పెట్టిస్తారు పురోహితులు. ఈ విధానము వలన ఇరువురి మనస్సు ఏకమై ఉండగలవని భావము. తదుపరి తెరను తొలగిస్తారు. ఒకరి దృష్టి ఒకరిని సారించి చూసుకుంటారు. 26. స్వర్ణ జలాభిషేకం. బండికాడి పూజ. సుముహూర్తమైన తరువాత వధూవరుల యొక్క కనుబొమ్మల మధ్య దర్భల చివరలతో వరుడు 3 సార్లు పాపిటపై నుండి తుడిచి వెనుకకు పడేస్తాడు. వధువులో ఉన్న దోషాలను తొలగించుటయే ఈ క్రియ అందు ఉద్దేశము. తరువాత కాడిని ఉత్తర దక్షిణముగా వధువు తలపై ఉంచి దక్షిణ భాగంలో ఉన్న బండి కాడి రంధ్రములలో బంగారం ఉంచి ఆ బంగారాన్ని తాకే విధంగా జలమును ధారగా పోయుచు ఇంద్రుని దయ వలన ఈ వధువు సూర్యుని తేజస్సుతో ప్రకాశించవలెను అని వరుడు కోరతాడు. ఈ విధానం వలన ఆ పవిత్ర జల స్పర్శచే వధువుకు జన్మతః ఏర్పడిన దోషాలు ఉంటే అవన్నీ పోయి శుభాలు కలుగుతాయని నమ్మకం. 27. చూర్ణిక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు ఎందరో మహానుభావులు, మహర్షులు, యోగులు, గ్రహాలు, దేశాలు, తీర్థాలు, క్షేత్రాలు, పతివ్రతలు, పర్వతాలు, ద్వీపాలు, వృక్షాలు, లతలు, నవరత్నాలు, వస్త్రాలు మొదలైన విశేషాల స్మరణంతో ఈ దంపతులకు ఈ సుముహూర్తానికి అన్ని గ్రహాలు అనుకూలించాలని ప్రార్థించడం. 28. వధూవర సంకల్పం. సుముహూర్తము తరువాత వరుడు మన ఇద్దరం గృహస్థాశ్రమంలో చేయవలసిన కర్తవ్యాలు చక్కగా చేస్తూ సంతానవంతులం కావాలని వధువుతో అంటాడు. వధువు అలాగేనని అంగీకరిస్తుంది. 29. యోక్త్రధారణము. దర్భలను పెనవేసి అల్లిన త్రాటిని యోక్త్రము అంటారు. వరుడు 24 దర్భలతో పేనిన 32 అంగుళముల పొడవుగల తాడును వధువు నడుముకు ఆశాసాన అనే మంత్రం చదువుతూ కడతాడు. ఇది దీక్షా స్వీకారంగా భావించాలి. వరుడు ఈ త్రాటిని వధువు యొక్క నడుముకు కడతాడు. దీనినే పత్నీ వ్రతోపనయనం అని కూడా అంటారు. దంపతులిద్దరూ కలిసి జీవిత యజ్ఞమును నిర్వహించుటకు ఈ యోక్త్రబంధం ద్వారా భార్యాభర్తలకు అధికారము ఇచ్చినట్లుగా భావించెదరు. 30. మాంగళ్య పూజ. మాంగళ్య దేవతా ప్రీతి కోసం మాంగళ్యానికి ప్రాణప్రతిష్ఠాపన, షోడశోపచార పూజ చేస్తారు. పెళ్లికి వచ్చిన పెద్దలు, పెద్ద ముత్తైదువులు అందరూ దానిని తాకుతారు. భార్య మెడలోని మాంగళ్యం భర్త ఆయుర్దాయాన్ని కాపాడుతుంది. 31. మాంగళ్య ధారణ. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులచే, ముత్తైదువులచే మాంగళ్యాన్ని సృశింపజేసి వధువు యొక్క మెడలో మంగళసూత్రాన్ని కడుతూ 3 ముళ్లను వేస్తాడు. ఈ 3 ముళ్ళు మనోవాక్కాయాలకు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు చిహ్నం. నా జీవన గమనానికి హేతువైన ఈ మంగళసూత్రాన్ని నేను నీ మెడలో ధరింపచేస్తున్నాను. 100 సంవత్సరాల వరకు నాతోటే ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని వరుడు కోరిక. 32. అక్షతలు, తలంబ్రాలు. క్షతః అంటే విరుగునది, అక్షతః అంటే విరగనిది, అనగా విడదీయరాని ప్రేమబంధము కలదని భావము.
తలన్ ప్లస్ బ్రాలు అనగా తల నుండి కిందకి జారునవి అని అర్థం. వధూవరుల దోసిళ్లలో పాలు చల్లి తలంబ్రాలు పోసి మళ్ళీ పాలు చిలకరించి ముందు వరుడు తర్వాత వధువు కింది మంత్రాలు వధూవరులచే చెప్పిస్తూ పురోహితుడు 3 పర్యాయాలు ఒకరి తలపై ఒకరిచే తలంబ్రాలు పోయిస్తాడు. నేను కోరిన సంతానాన్ని సమృద్ధిగా లభించుగాక అని వధువు వరునిపై తలంబ్రాలు పోయును. తరువాత వేడుకగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ పోసుకుంటూ ఆనందిస్తారు. 33 బ్రహ్మముడి. పెళ్లిలో వరుడి ఉత్తరీయాన్ని వధువు చీరకొంగుని కలిపి వేదమంత్రాలతో ముడివేస్తారు. దీనినే కొంగులు ముడివేయడంగా వ్యవహరిస్తారు. ప్రేమ అన్యోన్యతతో సీతారాముల్లాగా, లక్ష్మీనారాయణుల్లాగా, పార్వతీ పరమేశ్వరుల్లాగా చిరకాలం సుఖంగా జీవించండి అని దీవిస్తారు. 34 సన్నికళ్ళు తొక్కడం. వధువుని ధైర్యంగా దృఢంగా ఉండాలని చెప్తుంది ఈ అంశం. సన్నికళ్ళు అనగా గంధం చెక్క నుండి గంధం తీయు రాతిపీట సాన అంటారు. అగ్నిహోత్రానికి ఉత్తరం వైపు సన్నికళ్ళుని ఉంచి భర్త మాట మేరకు వధువు తన కాలుని సన్నికళ్ళు మీద ఉంచి నిలబడుతుంది. ఆ రాతి మీద నిలబడి దృఢంగా స్థిరంగా ఉండి శత్రువులని పాదాలతో అణచివేసే శక్తిని సమకూర్చుకోమని వరుడు చెబుతాడు. 35 కాళ్ళు తొక్కించటం. వధూవరులిద్దరూ సుముహూర్తంతో తలలని స్పృశించుకున్నాక పాదాలతో ఒకరినొకరు తాటించుకోవడంతో వాళ్ల మధ్య కొత్తదనం పోవాలని దీని ఉద్దేశం. వధూవరుల కాళ్ల కింద సానని ఉంచి ఒకరితో ఒకరిని కుడికాలుతో ఎడమకాలుని 3 సార్లు తొక్కిస్తారు. సుముహూర్తంతో శిరస్సుని ఈ చర్యతో పాదాలని తాకడంతో వధూవరుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. 36 పాణీగ్రహణం. ఈ పాణీగ్రహణమందు వరుడు వధువు కుడిచేయి పట్టుకుని అగ్నిదేవుని ప్రార్థిస్తాడు. దీనినే పాణీగ్రహణం చేయటం అంటే చేతిని పట్టుకోవడం అంటారు. అప్పుడే వరుడు వధువు హృదయ భాగాన్ని తన చేత్తో తాకి ఇలా ప్రమాణం చేస్తాడు. నీ మనసు నా మనసుతో, నీ ఆలోచన నా ఆలోచనతో ఉండుగాక. నీవు హృదయపూర్వకంగా నా మాటలు విని నన్ను అనుసరింతువుగాక. నా సహధర్మచారిణిగా జీవితాంతం నాకు తోడుగా ఉందువుగాక. నేను సౌభాగ్యం కోసం నీ పాణిని గ్రహిస్తున్నాను. భగుడు, అర్యముడు, పురంధి, విష్ణుదేవతలు నిన్ను నా భార్యగా అనుగ్రహించారు. కాబట్టి నా ఇంటి శాసనాధికారిగా నా చేయి పట్టుకుని రమ్ము అని ప్రేమగా అర్థిస్తాడు. 37 సప్తపది. వధూవరులిద్దరూ అగ్నిహోత్రుని సాక్షిగా పాణిగ్రహణం చేసుకుంటారు. మట్టెలు తొడిగి అగ్నిహోత్రానికి దక్షిణముగా 7 తమలపాకులను పరిచి వధువు కుడికాలితో ఒక్కో తమలపాకు తొక్కిస్తూ వరుడు ప్రమాణం చేయిస్తాడు. మొదటి అడుగుచే శ్రీ మహావిష్ణువు అన్న సమృద్ధిని ఇచ్చుగాక. రెండవ అడుగుచే శ్రీ మహావిష్ణువు బలాన్ని ఇచ్చుగాక. మూడవ అడుగుచే శ్రీ మహావిష్ణువు వ్రతఫలమును ఇచ్చుగాక. నాల్గవ అడుగుచే శ్రీ మహావిష్ణువు వ్రతాధికారమును ఇచ్చుగాక. 5వ అడుగుచే శ్రీ మహావిష్ణువు పశ్వాదులను ఇచ్చుగాక. 6వ అడుగుచే శ్రీ మహావిష్ణువు ఋతు సంపదలతో సంతానాదులను ఇచ్చుగాక. 7వ అడుగుచే శ్రీ మహావిష్ణువు ఋత్విజాదులనిచ్చుగాక. నాతో 7 అడుగులు నడిచి నాకు స్నేహితురాలివైనావు. నేను నీ స్నేహము నుండి విడిపోను. మనమిద్దరం ప్రేమతో అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ నిండు మనసుతో ఆహారాన్ని, బలాన్ని, బాహ్యేంద్రియాలను కూడా ఆలోచించుకుందాం. అన్ని నియమాలలోని బాహ్యేంద్రియాలు కలిసి ఉండేటట్లు నడుచుకుందాం. 38 లాజ హోమము. లాజలు అంటే వరిపేలాలు.
వధువు తన దోసిలిని వరుడి దోసిలిలో ఉంచగా వధువు యొక్క సోదరుడు చేటలోని పేలాలను తన దోసిలి నిండా తీసుకుని వారిద్దరి దోసిళ్లల్లో పోస్తాడు. ఆ పేలాలపై నేయి చిలకరించి వాటిని అగ్నిలో వేస్తారు. కన్యలచే పూజించబడు న్యాయాధికారియగు పరమేశ్వరుడు నన్ను పితృగృహము నుండి వేరు చేసినా భర్త గృహము నుండి వేరు చేయకుండుగాక. వధువు వరి పేలాలతో హోమము చేస్తే దీర్ఘ సుమంగళిగా ఉండి భర్తకు దీర్ఘాయువునిస్తుంది. 39. యోక్త్రా విమోచనం. వధువు నడుముకు కట్టిన తాడును సమంత్రకంగా వరుడు విప్పుతాడు. దీనిని యోక్త్రా విమోచనం అంటారు. 40. స్థాళీపాకం. వధువు చిన్న గిన్నెలో బియ్యం నీళ్లు పోసి అగ్నిలో వండితే ఆ అన్నంతో వరుడు హోమం చేస్తాడు. భర్త చేసే పనులన్నింటిలో భార్య అవసరాన్ని ఆమె అధికారాన్ని ఈ విధానం తెలియచేస్తుంది. వివాహితుడే యజ్ఞం చేయడానికి అర్హుడు. 41. ఉంగరాలు తీయడం. ఉంగరాలు తీయడం దీనినే ప్రధానాంగుళీయకం అంటారు. మూతి చిన్నదిగా ఉండే బిందెలో పాలు నీళ్లు కలిపి నిండా పోస్తారు. ఆ బిందెలో ఒకే ఒక్క బంగారపు ఉంగరాన్ని వేస్తారు. పురోహితుడు చెప్పగానే వధూవరులిద్దరూ ఆ బిందెలో చేతులు పెట్టి ఉంగరాన్ని వెలికి తీయాలి. ఎవరికి చిక్కితే వారు ఎదుటివారికి ఆ ఉంగరాన్ని వేలికి తొడగాలి. 42. బొమ్మని అప్పగింత. ఆడపడుచు ఒక కొయ్యబొమ్మను ఉయ్యాలలో పెట్టి ఊపుతూ ఆ బొమ్మ మీద వసంతం పోస్తుంది. అది దంపతులపై పడుతుంది. అప్పుడు ఆడపడుచు పాపనిస్తావా పాడావునిస్తావా అని వదినను అడుగుతుంది. దానికి ఆమె అలాగే వదినమ్మ అని ఉయ్యాలలో ఉన్న బొమ్మను తీసి ఆడపడుచు చేతిలో పెడుతుంది. తరువాత వధువు ఆడపడుచు నుదుట తిలకం దిద్దుతుంది. ఇది తెలుగువారి ఆచారం. అన్నా చెల్లెళ్ల మధ్య ఈ వివాహం వల్ల అనుబంధం చెడకుండా మరియు మేనరికం పోకుండా ఒక వేడుకగా ఈ అంశం తెలియజేస్తుంది. 43. నాగవల్లి. ఈ కార్యక్రమంలో వధువుకి బంధువులు చీరలు నగలు పెడతారు. 9 మట్టి పిడతలలో నవధాన్యాలు పోసి 8 దిక్కుల్లో 8 మధ్యన 1 ఉంచి దంపతులచే పూజ చేయిస్తారు. తరువాత వరుడు వధువుకి ఎదురుగా నిలబడి ఆమె మెడలో నల్లపూసలు కడతాడు. 44. ధ్రువ నక్షత్రం. నూతన వధూవరులకు ఆకాశంలో సంచరించు ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపుతారు. పగటి ముహూర్తానికి సూర్యదర్శనం, రాత్రి ముహూర్తానికి ధ్రువ నక్షత్ర దర్శనం వైదికంగా జరుగుతాయి. ఆకాశంలో ధ్రువ నక్షత్రం ప్రముఖమైనది. స్థిరత్వానికి శాశ్వతత్వానికి ధ్రువ నక్షత్రం ఒక సంకేతం. ఓ ధ్రువ నక్షత్రమా, నీవు నాశనము లేని స్థిర నివాసము కలదానివి. ఇతరుల నక్షత్రాలు కూడా స్థిరత్వాన్ని పొందుటకు మార్గదర్శముగా నిలిచినదానివి. నీ చుట్టూ నక్షత్రాలు నిన్ను ఆధారం చేసుకుని తిరుగుచున్నాయి. అలాగే నా పతి ఇంటి యందు నేను కూడా స్థిరముగా ఉండాలి కనుక నాకు స్థిరత్వాన్ని ఇమ్ము అని నమస్కరించుకుంటారు. 45. అరుంధతి నక్షత్ర దర్శనము. సప్తఋషుల భార్యలలో వశిష్ఠుని భార్య అరుంధతి మొదటిది. 6 కృతికలు 6 భార్యలు మీతో పాటు వారు కూడా కీర్తిని పొందినారు. అలాగే నా పతితో కీర్తి పొందు స్థిరత్వాన్ని నాకు ఇమ్ము అని కోరుకుంటారు. ఈ విధంగా మన భారతీయ వివాహ వ్యవస్థను పఠించిన ప్రతి మంత్రానికి అర్థాన్ని గ్రహించి ఆ అర్థాన్ని జీవితంలో ఆచరిస్తే సంసారం సుఖంగా సాగుతుంది. మంత్రాల ద్వారా చేసుకున్న వాగ్దానాలు, పంచుకున్న నమ్మకాలను జీవితాంతం ఒకరి కోసం ఒకరు నిలుపుకోవటమే సంసారంలోని పరమార్థం. అదే వివాహ బంధం. 46. అప్పగింతలు. దీనినే అంపకాలు అని కూడా అంటారు. ముద్దు ముచ్చట్ల మధ్య పెంచుకున్న గారాల తల్లిని మరో ఇంటికి పంపించే దృశ్యం ఎంతో కరుణరసపూరితమైంది. అక్కడ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వారి మధ్యలో కూర్చోపెట్టుకుని ఆమె చేతులతో పాలను అద్దుతూ
అల్లునికి, వియ్యంకుడికి, వియ్యపురాలికి, ఇంకా మిగతా ముఖ్య బంధువులకి వారి చేతులలో అమ్మాయి చేతులు ఉంచి అప్పగిస్తారు. వధూవరులు పెద్దలందరికీ నమస్కరించి అత్తవారింటికి బయలుదేరుతారు. 47. అత్తమామలకు వధువు పూజ. అత్తమామలు వధువుకు బొట్టు పెట్టి నూతన వస్త్రాలు, పళ్ళు, తాంబూలం ఇచ్చి దీవిస్తారు. అప్పుడు వధువు వరుడికి పూలదండ వేసి అత్తమామలను అమ్మానాన్నల వలె చూస్తానని వధువు వారి పాదాలకు నమస్కరిస్తుంది. అప్పుడు మా కుమార్తెతో సమానంగా చూస్తామని అత్తమామలు దీవిస్తారు. 48. ఫలప్రదానం. కొత్త దంపతులచే 5 దంపతులకు పండు తాంబూలాలిప్పించి వారి దీవెనలు అందుకుంటారు. 49. పానుపు. పానుపు మీద కూర్చుని కొత్త దంపతులు పాత దంపతులకు తాంబూలాలు ఇస్తారు. ఇది కొత్త దంపతులకు ఒక సందేశం. భర్త తన చేతులతో తాంబూలాన్ని భార్యకు ఇస్తాడు. ఆమె ఆ తాంబూలాన్ని పాత దంపతులకు అందిస్తుంది. ఇక్కడ పాన్పుపై పరిచిన దుప్పటి ఆడపడుచుకు చెందుతుంది. తన పుట్టింటిలోని మరొక స్త్రీ ప్రవేశించడం వలన తన గుర్తింపు తగ్గిపోతుంది. సోదరుడికి తను దూరమవుతాడని అనుకోకుండా ఆడపడుచులకు అనేక సందర్భాలలో ప్రాముఖ్యం ఇవ్వడం తెలుగువారి పెళ్లి సాంప్రదాయాలలో వేడుకగా వాడుకగా వస్తోంది. 50. మహాదాశీర్వచనం. నూతన దంపతులు వేదవేత్తలు, కుటుంబంలో కులంలో పెద్దలు, కవులు, పండితులు అందరికీ తాంబూలం అందించి వారి ఆశీస్సులు అందుకొని వారిని గౌరవిస్తారు. వేదమంత్రాలతో వాక్శుద్ధి గల పెద్దల నిండు మనసుతో నూతన వధూవరులను ఆశీర్వదించుట వలన నూతన దంపతులకు గల సమస్త దోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. 51. వధువు గృహప్రవేశం. భార్యతో వరుడు తొలిసారిగా తన ఇంట్లోకి అడుగు పెట్టటాన్నే గృహప్రవేశం అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి పెద్దల దీవెనలను పొందుతారు. 52. కంకణ విమోచన. పెళ్లిలో ముంజేతికి కట్టిన కంకణాన్ని విప్పడంతో వివాహ ప్రక్రియ పూర్తవుతుంది. 53. గర్భాధానం. గర్భాధాన క్రియనే వాస్తవిక వివాహమని కొందరు అంటారు. 54. 16 రోజుల పండుగ. పెళ్లి తరువాత 16వ రోజున వరుని ఇంటిలో వధూవరులు తల్లిదండ్రులు బంధుమిత్రులతో కలిసి 16 రోజుల పండుగ అనే వేడుకను చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగతో ఈ పెళ్లి తంతు కార్యక్రమం పూర్తయినట్లే. వివాహ బంధంలో ఇమిడి ఉన్న జీవన పరమార్థం ఇదే.